వెలిగింపబడిన మనము వెలిగించాలి కదా. మీరు లోకమునకు వెలుగయ్యున్నారు. మత్తయి సువార్త 5:14. ఈ లోకమునకు నిజమైన వెలుగు యేసు ప్రభువారు. గతంలో మనందరము చీకటి అయి ఉన్నాము. ఇప్పుడు యేసు ప్రభువారు మనలను వెలిగించినందున ప్రభువునందు వెలుగై ఉన్నాము. అంటే గతములో మనము పాపములో ఉన్నాము, నేడు యేసుక్రీస్తునందు నీతిమంతులుగా తీర్చబడినాము. మరో విధంగా గతములో పాపము వలన ఉగ్రత లేదా నరక పాత్రులమై ఉన్నాము, నేడు యేసు ప్రభు ద్వారా నీతిమంతులమై దేవుని రాజ్య వారసులమయ్యాము. వెలిగింపబడిన మనము చేయవలసిన బాధ్యత అనేకులను వెలిగించాలి. నిజ వెలుగైన యేసు ప్రభువును లోకమునకు ప్రకటించాలి. లోకమంతా వెలుగుమయం చేయాలి. అంటే చీకటిని పారద్రోలి వెలుగుతో నింపాలి. లోకమంతటిని ఉగ్రత లేదా నరకము నుంచి తప్పించి పరలోకములోనికి ప్రవేశించేందుకు ప్రయాసపడాలి. అందుకోసము నిజ వెలుగైన యేసు ప్రభువు వారి సువార్తను ప్రకటించాలి. ఆ సువార్త ఏమంటే, నిజ వెలుగైన యేసు ప్రభువు వారి మరణ భూస్థాపన పునరుద్ధానాలను పశ్చాత్తాపముతో మీరు నమ్మినట్లయితే, 1, చీకటి నుండి విడుదల అంటే పాప విడుదల వస్తుందని, 2, వెలుగుగా చేయబడతారు అంటే నీతిమంతులుగా తీర్చబడతారని, 3, ఉగ్రత లేదా నరకము నుండి రక్షింపబడతారని, 4, దేవుని రాజ్య పౌరులవుతారని, 5, దేవునికి ఆలయాలుగా మార్చబడతారని, చివరిగా ఇక ఎల్లప్పుడూ దేవుడు నిన్ను విడనాడనని తెలుపుట. ఈ సువార్తను ప్రకటించండి, అనేకులను వెలుగుమయం చేయండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.